వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఉత్తరప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం ఇప్పుడు మునుపెన్నడూ లేనంత ఆసక్తికరంగా మారింది. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో వరుసగా మూడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుని హ్యాట్రిక్ కొట్టాలని భారతీయ జనతా పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రపంచం సృష్టించిన కాషాయ దళం ఇప్పుడు రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే భారీ వ్యూహాలను సిద్ధం చేస్తుంది. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్కి మూడోసారి అవకాశం కల్పించుకుని 2029 లోక్సభలో ఘన విజయం లక్ష్యంగా పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. యూపీ అతిపెద్ద రాష్ట్రంగా 80+ లోక్సభ సీట్లతో కీలకం. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం పతనం తర్వాత సువేందు అధికారి సీఎం కావడం బీజేపీకి భారీ ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. ఈ గెలుపు హిందుత్వ అభివృద్ధి వ్యూహాల విజయంగా మారింది. ఇప్పుడు యూపీలో 2017, 2022 విజయాలను మూడోసారి పునరావృతం చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. సప్త్ గాంధీ ప్రతిపక్షాల బలహీనతను పట్టుకొని బీజేపీ ముందస్తు చర్యలు ప్రారంభించింది. బీజేపీ విజయావకాశాలను రెట్టింపు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లు ఒకే తాటిపై పనిచేస్తున్నారు. ప్రధాని మోడీ కేవలం దేశానికే కాదు, యూపీ ప్రజలకు ఇంటి మనిషిలా మారిపోయారు. వారణాసి ప్రతినిధిగా ఆయన రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా ఉచిత రేషన్, ఆయుష్మాన్ భారత్, కిసాన్ సమ్మాన్ నిధి, పక్కా ఇండ్ల నిర్మాణం కోట్లాది మంది పేద కుటుంబాల్లో వెలుగులు నింపాయి. మోడీ గ్యారంటీ అనే నినాదం క్షేత్రస్థాయిలో ప్రజలకు కొండంత అండగా నిలుస్తుంది. ఎన్నికల వ్యూహ రచనలో అమిత్ షా మాస్టర్ మైండ్. బూత్ స్థాయి కార్యకర్తలను ఉత్తేజితం చేయడం, సామాజిక సమీకరణాలను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు. ప్రతి నియోజకవర్గంలోనూ కుల సమీకరణాలను దాటి అభివృద్ధి అనే అంశంపై ఓట్లు పడేలా ఆయన పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రవేశపెట్టిన బుల్డోజర్ న్యాయం నేరస్తుల గుండెల్లో వణుకు పుట్టించింది. ఒకప్పుడు మాఫియా గుప్పెట్లో ఉన్న యూపీని ఇప్పుడు పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చారు. మహిళల రక్షణ విషయంలో ఆయన తీసుకున్న కఠిన నిర్ణయాలు మహిళా ఓటర్లను బీజేపీ వైపు తిప్పుకున్నాయి. బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్లను ప్రధాన లక్ష్యంగా చేసుకుంది. గతంలో ఎస్పీ హయాంలో గుండాల రాజ్యం సాగిందని, బీజేపీ వచ్చాక శాంతి భద్రతలు మెరుగయ్యాయని ప్రజలకు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు కేవలం తమ కుటుంబాల ప్రయోజనాల కోసమే పాకులాడతాయని, బీజేపీ మాత్రమే దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తుందని బలంగా వినిపిస్తున్నారు. ప్రతిపక్షాలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే పనిచేస్తాయని, బీజేపీ మాత్రం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా సమాన్ మంత్రంతో ముందుకు వెళ్తుందని వివరిస్తున్నారు. 9 ఏళ్లలో యూపీలో జరిగిన మార్పులు బీజేపీకి ప్రధాన ఆయుధాలుగా మారాయి. దశాబ్దాల కల అయిన రామ మందిర నిర్మాణం బీజేపీ హయాంలోనే పూర్తవడం కోట్లాది మంది హిందువుల మనసు గెలుచుకుంది. అది కేవలం భక్తి విషయమే కాదు, అయోధ్యను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చి వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. పూర్వాంచల్, బుదేల్ఖండ్, గంగా ఎక్స్ప్రెస్ వేల నిర్మాణంతో యూపీ రవాణా రంగంలో విప్లవం సృష్టించింది. దీనివల్ల పరిశ్రమలు తరలి వస్తున్నాయి. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. కరోనా వంటి కష్టకాలంలోనూ యోగి ప్రభుత్వం ప్రజలను ఆదుకున్న తీరు అద్భుతం. బీజేపీ మద్దతుదారులు మరియు విశ్లేషకుల అభిప్రాయ ప్రకారం ఈసారి హ్యాట్రిక్ విజయం ఖాయం కావడానికి ప్రధాన కారణాలు: కులాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు పొందిన కోట్లాది మంది లబ్ధిదారులు బీజేపీకి అండగా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ సరఫరా, తాగునీరు పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయి. సామాన్య ప్రజలు నేడు నిర్భయంగా తిరగగలుగుతున్నారంటే అది యోగి సర్కార్ ఘనతే. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒక పార్టీ వరుసగా మూడోసారి గెలవడం అనేది ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు బీజేపీ శ్రేణులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. మోడీ మార్గదర్శకత్వం, అమిత్ షా వ్యూహం, యోగి పనితీరు అనే త్రిశూలం ముందు ప్రతిపక్షాల ఎత్తుగడలు చిత్తవుతున్నాయి. అభివృద్ధి, ఆత్మగౌరవం మరియు రక్షణ ఎజెండాగా సాగుతున్న బీజేపీ ప్రస్థానం యూపీలో హ్యాట్రిక్ విజయంతో సరికొత్త చరిత్రను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రజలు కూడా సంక్షేమానికి, సుపరిపాలనకే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. ఏదేమైనా మీరేమనుకుంటున్నారు? యూపీలో నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయమే ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.